పచ్చని పైరు పొలాల మధ్యలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుందో అది అనుభవించే వాళ్ళకి, అది ఆస్వాదించే వాళ్ళకి తెలుస్తుందండి. నేను వచ్చి ఇక్కడ బీడుపల్లి గ్రామం అనమాట, పుట్టవర్తి మండలము. ఇది సత్సార్ జిల్లా అనమాట. ఇలాంటి లైఫ్ అయితే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. ఈరోజు మేము ఇక్కడ కబ్బోర్డ్లో ఇంటికి వేయడానికి వచ్చామనమండి. అవి ఎలా వేసుకోవాలి, అదేవిధంగా ఎక్కడెక్కడ ఫిట్ చేసుకుంటే మనకి అనుకూలంగా ఉంటుంది. చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఫిట్టింగ్ చేసుకుంటుంటారు. ఈ కొత్తగా ఇల్లు కట్టే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఫస్ట్ ఫ్లోర్లో కట్టినటువంటి ఇల్లు అనమాట. ఇప్పుడు మనమైతే బెడ్రూమ్ ఒకటి, హాలు, కిచెన్ 2 అటాచ్ ఉన్నాయన్నమాట. అది ఇక్కడ కనిపిస్తున్నది బెడ్రూము, ఇది వచ్చి హాల్ అండి. ఇప్పుడు మనమైతే హాల్లోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హాల్లోకి ఎంటర్ కాగానే ఈ కబోర్డ్స్ అనేది ఇలా ఫిట్టింగ్ అనేది నేను చేయడం జరిగింది. చాలామందికి ఇప్పుడు కొత్త జనరేషన్లో ఇప్పుడు చాలామంది సిమెంట్ కబోర్డ్స్ చేయించుకుంటుంటారు. అటువంటి వారికి ఇది వీడియో చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇలా మనం చేయించుకొని కూడా మనం వీటికి వుడ్ కబోర్డ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి మనము బట్టలు పెట్టుకోవడానికి హాల్లోనే ఒక లెఫ్ట్ సైడ్ మాత్రమే ఒక 3 అడుగుల ఫీట్తో నేను ఈ విధంగా 18 ఇంచులు వెడల్పుతో ఈ విధంగా బట్టలు పెట్టుకోవడానికి వాళ్ళు చేసిమ్మని చెప్పేసి అడిగారనమాట. అది మేము అలా అయితే చేశాను. టీవీకి సంబంధించిన కింద కబోర్డ్లు కూడా మనకి 18 ఇంచులు వెడల్పుతోనే ఉన్నాయన్నమాట. తర్వాత టీవీ కబోర్డ్ పైన ఆ పీసులన్నీ మొత్తం అన్నీ కొంతమంది 9 ఇంచెస్ పెట్టుకుంటారు, లేదంటే 10 ఇంచెస్ పెట్టుకుంటారు, కొంతమంది 1 ఫీట్ వరకు పెట్టుకుంటారు అనమాట. ఎంత తక్కువ సైజులో ఉంటే టీవీ కబోర్డ్ పైన అంత మంచిదండి, అంత లుక్ కూడా వస్తుంది అనమాట. చూడండి, మనం వీటికంతా వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా, అంటే దానికి వుడ్ వర్క్ చేయించుకొని దానికి పెయింటింగ్ వేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అనమాట. మనం ఎలక్ట్రిషియన్ లైటింగ్స్ వర్క్ కూడా మనం అక్కడ టీవీ కబోర్డ్స్కి బిగించుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్కి ఎంటర్ అయ్యగానే ముందర చూడండి దేవుని రూమ్ అనమాట. దేవుని రూమ్ వాచ్ ఇలా మేము డెకరేట్ చేశాను, సింపుల్ డిజైన్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే మీరు కూడా ఇలా కబోర్డ్స్తోనే సిమెంట్ కబోర్డ్స్ ఇలా చేయించుకోండి. ఇప్పుడు కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. కిచెన్కి దేవుని రూమ్కి కొద్దిగా గ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కిచెన్కి సంబంధించిన స్టవ్ పెట్టుకోవడానికి కింద మనకి గ్యాస్ బండ్ వస్తుంది కదా, అటువంటి బండ్ అనమాట. ఇక్కడ కింద పెట్టుకోవడానికి కూడా కొన్ని సామాన్లు పెట్టుకోవడానికి కింద ఒక ఆరం అనేది ఇలా ఫిట్ చేయడం జరిగిందనమాట. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇది పడమర సైడ్ గోడకి మనము చూడండి ఇట్లా ఒక 3-4 లేయర్లు వచ్చి కబోర్డ్స్ అన్ని ఫిట్టింగ్ చేయడం జరిగింది. దక్షిణాది కూడా ఒక 2 లెంత్ కబోర్డ్స్ కూడా ఇలా ఫిట్ చేసాను చూడండి. ఈ ఖాళీ జాగాలో మనమైతే మిక్సీ పాయింట్ పెట్టుకోవడానికి అక్కడ కూడా ఎలక్ట్రిషియన్ పాయింట్ పెట్టారనమాట. చూడండి, ఇలా ఇదైతే 16 ఇంచెస్ అయితే నేను వెడల్పు అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్లా ఇంతకుముందు వాళ్ళు సన్సైడ్ బండ వేయలేదు, డైరెక్ట్ అక్కడి నుండి ఇక్కడ వరకు కబోర్డ్స్తోనే వేయించుకున్నాను అనమాట. చూడండి, మీకు కూడా చిన్న ఇది ఉపయోగపడుతుంది, చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. కిచెన్లో బండి అయితే ఇలా ఉంది. ఇక్కడ కనిపిస్తున్న పైపు మనం సామాన్లు కడుక్కుంటాం కదా, వాష్ బేసిన్ అనమాట. ఇప్పుడైతే మనం కిచెన్ చూసాము, హాల్లో చూసామండి. ఇప్పుడైతే మనం బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. బెడ్రూమ్లో మనకి ఏమేమి ఉంటాయి, మనము బెడ్రూమ్లో వచ్చి బట్టలు పెట్టుకోవడానికి మాత్రమే మనము ఉంచుకుంటాం అనమాట. అదేవిధంగా చిన్న బాత్రూమ్ కూడా చాలామంది బాత్రూమ్ కూడా ఒకటి అటాచ్ బాత్రూమ్ అనేది కట్టుకుంటారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి బీరువా కూడా అటుపక్కన అది మనం చూసారు కదా. ఈ దిశ ఏంటంటారు తెలియదు మనకైతేను, కానీ ఇది పడమర గోడకైతే ఇలా ఒక 4-5 లేయర్లు మొత్తం అన్ని 18 ఇంచులు వెడల్పుతో మనం ఇలా కబోర్డ్స్ అనేది సిమెంట్ కబోర్డ్స్ ఫిట్టింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా సన్సైడ్ బండకు లేదని చెప్పేసి ఇటుపక్క నుండి అటుపక్క వరకు దాదాపుగా 12 ఫీట్ వరకు ఉంటుందన్నమాట. దీన్ని పడమర గోడకైతే ఫిట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, దీని పక్కలోనే మనకి బాత్రూమ్ అనేది ఉందన్నమాట. ఇదైతే 18 ఇంచుల వెడల్పుతోనే ఇది చేసామన్నమాట. ఎందుకంటే ఇది పడమర గోడకు మనం ఫిట్ చేసుకుంటే మంచం వేసుకోవడానికి కూడా బాగుంటుంది. అదేవిధంగా డ్రెస్సింగ్ చేంజ్ చేసుకోవడానికి కూడా మనం బాత్రూంలో వెళ్ళి రావడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్.
చూసేయండి. ఇప్పుడైతే మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. మీరు కూడా కొత్తగా ఇల్లు కట్టే వరకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. చాలామందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా, ఈరోజైతే నేను చేసినటువంటి హాల్లోను, కిచెన్లోను, బెడ్రూమ్లోను కబోర్డ్స్ అనేది ఎలా అమర్చానో మీకు చూపించాను అనమాట. చూడండి, మంచి వాతావరణం అండి. చల్లని పచ్చని పైరు పంటలు, నడుమున ఇల్లు కూడా ఉన్నాయన్నమాట. ఇది చాలా మంచి అంటే పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది. నాకు కూడా చాలా ఇష్టం అండి. మీకు కూడా ఎంతమందికి ఇష్టమో పల్లెటూరు వాతావరణము ఒక కామెంట్ చేయండి. అదేవిధంగా చాలామందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూసారా, ఆవు దూడ అనమాట, చిన్నది పశువులు అంటారు కదా, ఆవు దూడ అనమాట, జెర్సీ ఆవు. ఇక్కడ కూడా బిల్డింగ్స్ అయితే 2 ఫ్లోర్స్ వరకు కట్టారండి. నాకైతే ఈ పచ్చని పైరు పంటలు చాలా అంటే చాలా నాకు బాగా చూడడానికి కనిపించాయని చెప్పేసి చిన్న వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదంటే